మేడం గారు, యువగణం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయని తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. తప్పనిసరిగా అండి, మీరందరూ కూడా గమనించే ఉంటారు. యువగళం పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ప్రజలు వాళ్ళ గళం విప్పడానికి జనమంతా రోడ్డు మీదకి వస్తున్నారు. ఏంటి అంటే ఈ గత 4.5 సంవత్సరాలు, దాదాపు ఇంకా 4 నెలలు అయితే 5 సంవత్సరాలు కూడా పూర్తి వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రజలు సరే మొదటి సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం ఏదో చేస్తుంది, గవర్నమెంట్ వచ్చింది చేస్తుంది అనుకుంటుంటే చివరి దాకా వచ్చిన తర్వాత కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండి, అది ఒక్క విషయంలో అని కాదు, మీరు గమనించండి. మేనిఫెస్టో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తీరుస్తానని, అది వృద్ధుల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో భారీగా అంచనాలతో భారీగా మోసాలు చేసి మేనిఫెస్టో విడుదల చేశారు. కానీ ఆ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ని బట్టి జాబ్ లేకుండా ఆయన చేశారు. అంటే ఒక ఉపాధి అనేది కూడా విద్యార్థులు కల్పించలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మహిళల ఓట్లు దండుకొని మహిళలకి ఒక సొంత అన్నలాగా ఉంటానని, ఒక తమ్ముళ్ళలాగా ఉంటానని చెప్పి మహిళలకి ఈరోజు చూసుకుంటే మహిళలకి భద్రత కరువైంది. ఆంధ్రప్రదేశ్ మన దేశం మొత్తంలో కూడా నేరాల్లో మొదటి స్థానంలో ఉంది. మహిళలపై జరుగుతున్న నేరాల్లో 6వ స్థానంలో ఉంది. అంటే ఈయన ఏమాత్రము మహిళల గురించి పట్టించుకోలేదని, ఎన్నో మహిళల మీద అత్యాచారాలు, అదేవిధంగా మహిళల మీద దాడులు ఎన్ని జరుగుతున్నా కూడా కనీసం ఆయన ఇంటికి కోత వేటు దూరంలో ఒక మహిళ మీద మానభంగం జరిగినా కూడా ఇంత మటుకి కూడా పట్టించుకోలే. ఆగస్టు 15 నాడు ఆయన ఇంటికి అతి దగ్గరలో కూడా జరిగిన సంఘటనలు ఇంత మటుకి పట్టించుకోవాలి. అంటే మహిళల మీద ఈయనకి ఏమాత్రము గౌరవం లేదు, మహిళా సమస్యలు పట్టించుకోలేదు. రాష్ట్రము ఆయన వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదని చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో మహిళలకి. అదే రకంగా ఎస్సీలను చూసుకుంటే ఎస్సీలను మోసం చేసి ఎస్సీల ఓట్లు దండుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఏదైతే ఒక డాక్టర్ గారు ఉన్నారో, డాక్టర్ సుధాకర్ గారు, కరోనా టైంలో మాస్క్ పెద్ద ఖరీదు చేయదండి, అలాంటి మాస్క్ అడిగినందుకు ఆయన ఒక పిచ్చివాడిలాగా చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టేసేసి నిజంగా ఆ డాక్టర్ని పిచ్చివాడిలా చేసి ఆయన చనిపోయేదాకా తీసుకొచ్చిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. అదేవిధంగా మైనార్టీలను మోసం చేసి మైనార్టీ వాళ్ళు దిక్కు లేక రైలు పట్టాల మీద చనిపోయిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే ఈయనకి ఒక వ్యక్తి కాదు, మహిళనే కాదు, పురుషుల మీద కూడా దాడులు చేయటం, అంటే ఎలాగూ ప్రతిపక్ష నాయకుల మీద కక్షా రాజకీయాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార మదం అనేది చెప్పుకోవాలా, లేకపోతే 151 మందిని గెలిపించిన ఈ ప్రజలను ఆయన కావాలని ఏంటంటే ప్రజలు ఓట్లు వేశారు, నా అవసరం తీరిపోయిందని చెప్పేసి వాళ్ళ భయభ్రాంతులకు గుర్చేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయటం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడతాం, జైలుకి పంపించడం లాంటివి చేయటం వలన ప్రజలు విసుగెత్తి భయపడి ఉన్నారు. కానీ మీరు చూస్తూనే ఉన్నారు, ఈ లోకేష్ గారు మొదలుపెట్టిన ఈ ప్రజాయాత్ర ఏదైతే ఉందో యువగలంలో ప్రజలందరూ ఇంటి నుండి బయటకు వచ్చి లోకేష్ గారితో కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని, అయ్యా మేము ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి, ఏదైతే చిన్నపిల్లవాడు కాస్త బుద్ధిగా మంచి పనులు చేస్తాడు, రాష్ట్రం అభివృద్ధి చేస్తాడు అనుకుంటే ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి మా గొంతు మేము నొక్కున్నాం, మా బిడ్డల భవిష్యత్తు మేము కాలా రాసామని ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు చెప్తుంటే, ఆ ప్రజా సమస్యలు వినటానికి ఈ లోకేష్ గారు వెళ్తుంటే అసలు దారి పొడుగున సమస్యలు, ఒక వీధనే కాదు, ఒక ఊరనే కాదు, ఒక గ్రామం అనే కాదు, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, చెప్పాలంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఎక్కడైనా మీరు గమనించారా? ఒక్క రోడ్డన్నా సరిగా ఉందా? ఒక డ్రైనేజ్ సరిగా ఉందా? ఏదైనా సరే ఎక్కడ చూసుకున్నా అస్తవ్యస్తమైన ఈ పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రజల ఇబ్బందులకి బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఇది కేవలము ప్రజాగళం విప్పుతున్నారు. యువగలంలో ప్రజలు మమేకమై వాళ్ళ ప్రజాగళం విప్పి
వాళ్ళ సమస్యలను లోకేష్ గారు చెప్పుకొని లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం 2024లో అని వాళ్ళు వచ్చి మా మద్దతు మీకు తెలియజేస్తున్నామని. దాంతో రైతులు కూడా గమనించే ఉంటారు. రైతులు కూడా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా ఇప్పటి వరకు కూడా లోకేష్ గారికి వివరించడం జరుగుతుంది. తప్పనిసరిగా రైతు సమస్యల దగ్గర నుంచి, మహిళా సమస్యల దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య ఏదైతే ప్రజలు వివరించారో విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ మహిళలకి ఆయన రక్షణగా ఉంటారు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా గెలుస్తాము. గెలిచిన తర్వాత ఈయన ప్రజల కోసం పనిచేస్తారని మేము చెప్తున్నాం. సార్, యువగళం పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా ఆయన 3000 కిలోమీటర్ల పైచిలకు లోకేష్ పాదయాత్ర చేశారు. దాని మీద మీ అభిప్రాయం? మీరు గమనించే ఉంటారండి, యువగళం మొదలైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే భయం మొదలుకుంది. ఆయన వెన్నులో వణుకు వస్తుంది. ఎందుకు అంటారా, ఒక పక్కన మీరు చూస్తుంటే ఒక పక్కన యువగళం, ఒక పక్కన చంద్రబాబు గారి బస్సు యాత్ర, ఒక పక్కన సిపిఐ యాత్ర, ఇలా ప్రతి ఒక్క పార్టీలు కూడా వాళ్ళ నిరసన తెలియజేయడానికి జనసేన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ ప్రజలు తిరగబడి వాళ్ళ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే లోకేష్ గారి పాదయాత్రకి ప్రజలు ఉవ్వెత్తున స్వచ్ఛందంగా వస్తుంటే భయపడి వాళ్ళు కావాలని అడ్డంకులు సృష్టించారు. ఆ అడ్డంకులో మొదటి భాగం మీకు తెలుస్తూనే ఉంటుంది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించారు. తాత్కాలికంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించినప్పుడు పాదయాత్రలో ఆగిపోయినా కూడా ప్రజల మనసుల్లో లోకేష్ గారు చెరగని ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రతి ఒక్కళ్ళు గొంతెత్తి బయటికి వచ్చి, అంటే కక్ష రాజకీయం, అసూయ రాజకీయాలు, ఇలాంటి కుట్రాపూరిత రాజకీయాలు కేవలము ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మేము తెలియజేస్తున్నాం. మేము తెచ్చిన కంపెనీలు అంటూ లోకేష్ సెల్ఫీలు చూస్తున్నాడు, జగన్ సెల్ఫీలు ఛాలెంజ్ చూస్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? తప్పనిసరిగా లోకేష్ గారు ఛాలెంజ్ విసురుతున్నారండి. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, కియా కార్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కియా కార్లు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట ఎక్కడికి వెళ్ళా ఏ ఊరు వెళ్ళా కియా కార్లు తిరుగుతుంటే ప్రతి ఒక్క ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడికి కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా గర్వంగా ఉందండి. ఈ కారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యి వేరే చోట్లకి వెళ్తుంటే అదే రకంగా అక్కడ సెల్ఫీ ఛాలెంజ్లు దిగుతున్నారంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వము మనకు రాష్ట్రము ఆర్థిక లోటులో ఉన్నా కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పైసా డబ్బులు మన దగ్గర లేకపోయినా కూడా, పెట్టుబడి లేకపోయినా కూడా ఒక రాజధానిని ఏర్పరిచి బయట నుంచి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఎన్నో పరిశ్రమలు మొదలుపెట్టి ఎన్నో కంపెనీలు వస్తే, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎన్నో వస్తే, ఈ ప్రభుత్వము ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఉన్న కంపెనీలని బయటకు పోయేటట్టు చూసి ఏ ఒక్క కంపెనీ తీసుకురాకుండా ఆయన విద్యార్థులకు ఉపాధి లేకుండా చేస్తుంటే మరి ఎవరు తీసుకొచ్చారు? ఆ కంపెనీలు తీసుకొచ్చారు మన చంద్రబాబు గారి హయాంలో. కాబట్టి ఆయన సెల్ఫీలు దిగుతున్నారు. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చూడండి, ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం, ఇది మా సెల్ఫీ ఛాలెంజ్, మీరు ఏ కంపెనీ తీసుకొచ్చారు? పోనీ ఈరోజు మా లోకేష్ గారు ఒక సెల్ఫీ విడుదల చేసి మేము ఇక్కడ ఇది మంచి అభివృద్ధి చేశాము, ఇక్కడ ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాం అన్నప్పుడు పక్కన మరి ఆయన కూడా ఒక సెల్ఫీ విడుదల చేసి మేము ఇక్కడ ఇది చేశామని చూపించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మేము చేసిన అభివృద్ధి మీకు ఆ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా తెలుస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే మీరు అన్నట్టు ఆయన సెల్ఫీ ఛాలెంజ్ అంటే భూము సీఎం అటువంటి ఆయన ఒకటే అండి, ఆయన చేయాల్సింది అంటే ఆయన ఉత్పత్తి చేసిన నాసిరకం మద్యం ఒకటి ఆయన దిగి నేను తయారు చేశానని మీరు అన్నట్లు అది ఒకటి చెప్పుకోదగ్గ విషయం ఆయన. ఎందుకంటే ఆయన నాసిరకాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యాలు పాడైపోతుంది. మేము అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని చెప్పడం కాదు, మేము వెళ్ళి ఎవరైతే పెయింటర్ల దగ్గర నుంచి వాళ్ళని, బాబు ఇవాళ నువ్వు జీతం వస్తుంది కదా, మీకు కూలీ వస్తుంది కదా, ఏం చేస్తున్నారంటే కష్టపడి ఉంటారు, ఏం చేస్తున్నారంటే అమ్మ ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 500 కూలీ ఉండేది, మాకు 500 కూలీ ఉంటే 500 కూలీలో 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళం. ఏదన్నా మంగళ షాప్ కానీ ఏదైనా కూలికి వెళ్ళేవాళ్ళు 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళం, 100 రూపాయలు తాగేవాళ్ళు అన్నారు. ఇప్పుడు 600 వచ్చినా
400 కాదు 300 పెట్టుకున్నా కూడా మాకు తాగిన కిక్కు రావట్లేదు. తాగినా కూడా మైండ్కి అసలు ఇవాళ ఏమీ చేసామో కూడా గుర్తుండట్లేదు, చేయబుద్ధి అట్లా ఏం చేసామో మతిమరుపు కూడా వస్తుందని చెప్పారు. పైగా అనారోగ్య కారణము లివర్లు చెడిపోయి ఎంతమంది పాడైపోయారో, కిడ్నీ ఫెయిలియర్ ఎంతమంది పాడైపోయారు, ఎంతమంది చనిపోయారో మీకు లక్షల్లో కనబడుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే పిచ్చి మద్యాన్ని ఒకటి తయారు చేసి, నాసిరకం మద్యం ఒకటి తయారు చేసి ప్రజల జీవితాలతో కూడా ఆడుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వం అనేది ఉంటే ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధి చూడాలి, వాళ్ళ ఆరోగ్యం చూడాలి, అంతేకాని వాళ్ళకి విద్యా సౌకర్యాలు కల్పించాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన ఆరోగ్యానికి సరిపడా వైద్య సౌకర్యం కల్పించకుండా, పైగా బాగున్న వాడి ఆరోగ్యం కూడా చెడిపోయే విధంగా ఈయన ఈ రకంగా మద్యము తయారు చేసి అమ్మటం వలన ప్రజలు విసిగెత్తి వేసారిపోయి ఆఖరికి కూలీనాలు చేసుకుని మద్యం తాగే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. మేడం గారు, జగన్ లోకేష్ వీరిద్దరిలో మంచి నాయకుడు అని మీరు అది ఎవరని అనుకుంటున్నారు? అంటే ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు. అభివృద్ధి చేసిన వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారు, అదేవిధంగా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఆ ఓట్లతో గెలిచి ప్రజలనే రోడ్లు పాలు చేశారంటే మీరు గమనించండి. చిన్న ఉదాహరణ, అమరావతి రైతులు వాళ్ళు చేసింది ఏంటి, ఒక త్యాగము. మన రాష్ట్ర రాజధాని కోసము వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ ఉన్న పొలాలు వాళ్ళు ప్రజల కోసము, మన రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తే అలాంటి ఆ అమరావతి రైతులను రోడ్డుకి ఇచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. పైసా పెట్టుబడి లేకుండా లోటు బడ్జెట్లో ఉంటే కూడా రాష్ట్రము ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడగగానే ఆయన యొక్క దూరదృష్టితో గౌరవించి అమరావతి ప్రజలు, అక్కడ రాజధాని రైతులు ఆ పొలము ఇస్తే ఈరోజు అమరావతి రాజధాని అనేది లేదని చెప్పి 3 రాజధానులు నాటకం ఆడి, పైగా అక్కడ వాళ్ళు చేసింది ఏంటి, మహిళలు రోడ్డుకి ఇచ్చి వాళ్ళని తిండి తిప్పలు లేకుండా ఎండనక వాననక కరోనా టైంలో కూడా నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళతో పాటు మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకంగా దౌర్జన్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మంచాడని ఎవరన్నా అనుకుంటారా? సుధాకర్ రెడ్డి ఎస్సీ డాక్టర్ గారిని చంపేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కితే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు అనుకుంటారా? చీప్ లిక్కర్ అమ్మి ప్రజల ఆరోగ్యం నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా మంచి వ్యక్తి అనుకుంటారా? అదే రకంగా నిత్యావసర వస్తువులు పెంచి మహిళల మీద భారం పెంచుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మంచి వ్యక్తి అని అనుకుంటారా? అంటే మీరే ఒక పోలిక మమ్మల్ని అడగలే ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూసుకుంటే ఇలాంటి వ్యక్తికి ఓటేసి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులకు ఓటేసి మన అధోగతికి పాలైపోయామని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని బట్టి మీరు ఒకటే గమనించండి, ప్రజల కోసం తిరుగుతున్నారు లోకేష్ గారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారంటున్నారు. కాబట్టి లోకేష్ గారే మంచి వ్యక్తి అని నేను చెప్తున్నాను. మేడం గారు, మీరు యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజలకు బాగా దగ్గరని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా అండి. ఆయన ప్రజలతో మమైకమై, ప్రజలు కూడా ఇప్పుడు మహిళలు వెళ్ళి తన సొంత అన్నలాగా, తన కుటుంబంలో సభ్యుల్లాగా వాళ్ళకున్న సమస్యలు చెప్పుకున్నారు, వృద్ధులు వెళ్ళి చెప్పుకుంటున్నారు, అదేవిధంగా విద్యార్థులు వెళ్ళి సమస్యలు చెప్పుకుంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, రోడ్డు మీద ఉన్న గుంటలు పడి ఉంటే అక్కడ ఉన్న ప్రజలు చిన్న రోడ్డుకి ప్యాచ్ వర్క్లు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అన్నదాతలు వెళ్ళి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇలా ఎన్నో సమస్యలు ప్రజలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు లోకేష్ గారు బాగా దగ్గర అయ్యారు. ప్రజలతో మమైకమై ఇది ప్రజాగలం, యువగలం, ఈ యువగలాన్ని ఇన్ని రోజులు ఆశీర్వదించి ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్క సోదరీమణులకు, విద్యార్థులకు, వృద్ధులకు అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు మహిళల తరఫున నమస్కారాలు చెల్లించుకుంటున్నాము. తప్పనిసరిగా లోకేష్ గారికి ఎప్పుడు ప్రజల అండ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము మహిళలందరం కష్టపడతాం. ఆ కష్టం కూడా ఎందుకంటే మహిళలు మేము కష్టపడితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మా రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది, మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతో మేమందరం కష్టపడతామని తెలియజేసుకుంటున్నామండి. మేడం గారు, మీరు మహిళా న్యాయవాదిగా మీరు 2024 యొక్క ఎలక్షన్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఎలక్షన్ అనేది చక్కగా జరుగుతుంది. ఈ రౌడీ మూక రాజ్యంలో వాళ్ళు డబ్బులకు ప్రలోభ పెట్టి ఏదైతే వాళ్ళు మనుషులను ఇబ్బంది పెట్టి అలాంటివి జరుగుతున్నాయి అంటే ప్రజల్లో మనలో అవేర్నెస్ రావాలి. మనం దేనికైనా ముందు సిద్ధంగా ఉండి
అలాంటి రాక్షస పాలన అంతమొందించడానికి మనమంతా మనం కృషి చేయాలని నేను చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. ఈరోజు ఎంతోమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ చాలామంది ఈ రాజకీయం ఎలా ఉందో చూస్తున్నారు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా వెళ్తే ఇలాంటి రౌడీ మొక్కలను కూడా అంతమొందించవచ్చు అని నేను చెప్తున్నానండి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎలాంటి రౌడీ మొక్కనైనా అంతమొందించే వరకు అడ్డుగా వాళ్ళకి ఎదురు నిలబడి మేము గెలుస్తామని చెప్తున్నామండి.